మొత్తానికి తమిళనాడు రాజకీయాలకు ఉత్కంఠకు తెరపడింది. ప్రజాస్వామ్యవాదులందరూ కోరుకుంటున్నట్టుగా తమిళనాడు 17వ ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. మీరు వింటున్నది నిజమే. వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, అలాగే విసికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో విజయ్ సఫలమయ్యారు. ఇన్ని రోజులుగా గత 48 గంటలుగా ఏర్పడినటువంటి ఉత్కంఠకు తెరతీస్తూ వామపక్షాలు విజయ్కి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించాయి. ఈ సందర్భంగా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అలాగే సిపిఐఎం పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, విసికే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలతో 6 ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఏ రకమైనటువంటి ప్రకటనతో విజయ్కి సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంది. కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. గవర్నర్ ఇంకా ఏ రకమైనటువంటి అడ్డంకులు కల్పించడానికి వీలు లేకుండా పోయింది. ఈ 4:30 గంటలకు ఈరోజు లోక్భవన్కి వెళ్ళి గవర్నర్ను కలవడానికి అపాయింట్మెంట్ సిద్ధం చేసుకున్నారు విజయ్. ఒకవేళ టీవీకే పార్టీ వామపక్ష పార్టీల నుంచి ప్రకటన లేట్ అయితే 6:30కు మళ్ళీ మరొకసారి లోక్భవన్కి వెళ్ళడానికి అపాయింట్మెంట్ అయితే తీసుకోవటం జరిగింది. మొత్తానికి తమ మద్దతును కూడగట్టడంలో విజయ్ సక్సెస్ సాధించారని చెప్పాలి. వాస్తవానికి చూసినట్లయితే ఎలక్షన్ ముందు ఆయన ఎలక్షన్లో గెలవడానికి చేసినటువంటి పోరాటం కంటే ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తన మద్దతును కూడగట్టడంలో ఇప్పుడు జరిగినటువంటి రాజకీయ వ్యూహాలను ఛేదించడంలో సక్సెస్ సాధించారని చెప్పాలి. గతంలో ఎలక్షన్ ముందు చేసిన పోరాటం కంటే విజయ్ గత 48 గంటల్లో చేసిన పోరాటమే ఎక్కువని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క బద్ధశత్రువులైనటువంటి డిఎంకే పార్టీ, ఏడిఎంకే పార్టీ పొత్తుగా ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాడు అన్నటువంటి ప్రసారం అవుతున్నటువంటి న్యూస్ ఒక పక్క, మరో పక్క స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అన్నటువంటి వార్తలు ప్రసారం చేస్తున్నటువంటి సంస్థలు ఒక పక్క, మరో పక్క ఏడిఎంకేకి చెందినటువంటి పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అంటూ వార్తలు ప్రసారం చేసినటువంటి కొన్ని ఛానల్స్, వీటన్నిటి మధ్య టీవీకే పార్టీలో గందరగోళం సృష్టించడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నిటినీ తిప్పుకొడుతూ ఈరోజు ప్రజా తీర్పు ముందు తలవంచాల్సినటువంటి పరిస్థితి ఎంత పెద్ద రాజకీయ పార్టీకైనా తప్పదు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి విజయ్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది మరికొద్ది గంటల్లోనే, అది ఈ రోజా రేపన్న తేలవలసింది. అయితే ఇప్పుడు 4:30 గంటలకు తీసుకున్న అపాయింట్మెంట్ లోపు వామపక్షాలు పూర్తిగా తమ లెటర్ను బయటకు విడుదల చేయకపోతే ఒకవేళ మళ్ళీ 6:30 గంటలకు, ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు గవర్నర్ను కలవడానికి మరొక సమయానికి సంబంధించి అపాయింట్మెంట్ను కూడా తీసుకోవటం జరిగింది. అయితే వామపక్షాలు అయితే మాత్రం స్పష్టంగా విజయ్కి మద్దతు ఇస్తున్నట్టు తెలియజేసి దీంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. తమిళనాడులో కనీ విని ఎరుగినటువంటి రాజకీయ సంక్షోభం ఎన్నికల తర్వాత ఒక గవర్నర్ రూపంలో ఈరోజు తమిళనాడు ప్రజలు చూశారు. కానీ మొత్తం పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా రాజ్యాంగ విలువలను కాపాడాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా విజయ్కి అండగా నిలబడ్డారు. ఇందులో కొన్ని తెలుగు మీడియా ఛానల్స్ కూడా విజయ్ పక్షాన నిలబడ్డాయి. కొన్ని ఛానల్స్ అయితే మాత్రం విజయ్ ముఖ్యమంత్రి కాలేడంటూ కొంతమంది అనలిస్టులు కొన్ని ఛానల్స్ ఓదరగొట్టిన ఇవన్నీ ఛేదించుకుని విజయ్ క్లీన్గా ఇప్పుడైతే మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తన యొక్క రంగాన్ని అయితే సిద్ధం చేసుకున్నారు. గవర్నర్ను కలవటం ఆలస్యం, మరికొద్ది గంటలు అంటే రేపు బహుశా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా తన వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యే లిస్టు 118 మంది యొక్క ఎమ్మెల్యే లిస్టుతో ఆయన గవర్నర్ని కలవనున్నారు. అయితే బీజేపీ పార్టీ చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో గవర్నర్ను అడ్డు పెట్టుకుని విజయ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ చేసినటువంటి కుట్రని విజయ్ చిన్న పార్టీల మద్దతు తీసుకుని వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పారని అనుకోవాలి. మరొక పక్క డిఎంకే పార్టీ కాంగ్రెస్తో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని అయితే తెంచుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లోక్సభలో తమకు కాంగ్రెస్తో సంబంధించినటువంటి ఎంపీలతో కాకుండా విడిగా వారికి సీట్లు కేటాయించాలని, తమకు విడిగా కేటాయించిన సీట్లో కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలని తదుపరి కాంగ్రెస్తో ఉన్నటువంటి తమ యొక్క సంబంధాన్ని, తమ యొక్క దోస్తీని కట్ చేసుకుంటున్నట్టుగా డిఎంకే పార్టీ అయితే ప్రకటించింది. ఎందుకంటే అవసరంలో కాంగ్రెస్ పార్టీ తమను వదిలేసింది అన్నట్టుగా డిఎంకే పార్టీకి చెందినటువంటి కనిమొళి లోక్సభలో స్పీకర్కి అయితే లేఖ అందజేశారు. తమకు ప్రత్యేకమైనటువంటి ఒక సీట్లు కేటాయించి తమ పార్టీకి ప్రత్యేకంగా గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీతో
తాము పొత్తు కొనసాగించట్లేదు కాబట్టి వారితో కలిసి కూర్చోలేమని చెప్పి లేఖ అయితే ఇవ్వటం జరిగింది. అయితే మొత్తానికి తమిళనాడు పార్టీలో మెజార్టీ సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్ సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. అయితే అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మరిన్ని ఇబ్బందులకు ఏమైనా ఆయన గురి చేసి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా, లేకపోతే గవర్నర్ మరింత ఏమైనా ఆయన్ని ఇరకాటంలో పెట్టి నిర్ణయాలు తీసుకుంటారా అన్నది అయితే ఏం స్పష్టత లేదు. ఇప్పుడు వరకు కేవలం గవర్నర్ వల్లే, గవర్నర్ కేవలం తన అధికార పరిమితులను మించి విజయ్ యొక్క పార్టీని, విజయ్ని ప్రమాణ స్వీకారం చేయకుండా రాజ్యాంగ విలువలకు ఆర్టికల్ 164కు లోబడకుండా మ్యాజిక్ ఫిగర్ నాకు కావాలి ఖచ్చితంగా, నా ముందు నువ్వందరూ నీ బలరూపాన్ని నిరూపించుకోవాలన్నట్టుగా ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా హర్షణీయమైతే కాదు, మొత్తం దేశం అంతటా కూడా ఆయన యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ అనేటువంటి పార్టీలు విజయ్కి మద్దతుగా నిలబడటంతో ఈరోజు విజయ్కి లైన్ క్లియర్ అయింది. 17వ ముఖ్యమంత్రిగా ఆయన తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరవుతారు, ఏ సమయానికి చేరుతారు అనేది ఈరోజు సాయంత్రానికల్లా మళ్ళీ స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది 6:30 గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి సమయం కేటాయించడానికి, అలాగే తన వద్దన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఒకవేళ ఇప్పుడు 4:30 ఆల్రెడీ 4:30 అయిపోయింది, ఈ సమయంలో వామపక్షాలు ఇంకా లేఖ విడుదల చేయలేని పక్షంలో 6 గంటలకు మళ్ళీ 6 దాటిన తర్వాత 6:30కు గవర్నర్ని కలిసి ఆ లేఖలతో పాటు తన లిస్టుని ఇచ్చి విజయ్ అయితే మాత్రం విజయవంతంగా తన యొక్క పార్టీని, తన యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే బలాన్ని అయితే మాత్రం నిరూపించుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే అంటే మరికొద్ది గంటల్లోనే ఆయన పూర్తిగా ఏ సమయానికి ప్రమాణ స్వీకారం చేస్తారన్నది కూడా గవర్నర్ని కలిసి బయటకు వచ్చిన తర్వాత తెలియజేస్తారు. వేచి చూస్తున్నారు, తమిళనాడు ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. అతిపెద్ద ఆందోళన మధ్య, ప్రజాస్వామ్య పోరాటం మధ్య ఈరోజు విజయ్ తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడానికి చాలా పెద్ద పోరాటమే చేశారని చెప్పాలి. అంటే వాస్తవంగా చాలా మీడియా ఛానల్స్ విజయ్ ముఖ్యమంత్రి కాలేడు అని చూపించారు. అదే సందర్భంలో ఆయన ఎలక్షన్ ముందు ఎన్నో సర్వే సంస్థలు కూడా విజయ్ రాజకీయంగా ప్రభావం చూపించలేడని చెప్పి చూపించిన పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టి ఆయన ఎలక్షన్లో 108 స్థానాలు సాధించడం ఒక ఎత్తు అయితే, గత 48 గంటల్లో ఆయన చేసినటువంటి పోరాటం వాటన్నిటికీ కూడా భిన్నమైనది. ఇంత ఒత్తిడిని విజయ్ తన రాజకీయ పరిస్థితుల్లో కాదు, తన జీవితంలోనే ఇంత ఒత్తిడిని ఎప్పుడూ ఎదుర్కొని ఉండరు. కానీ మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడా ఈ సంఘటన ఒక గుణపాఠమైంది. బీజేపీ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి గవర్నర్ను ఉపయోగించి ఈరోజు తమిళనాడులో సృష్టించినటువంటి రాజకీయ సంక్షోభం కానీ, ఈ గందరగోళం కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటికీ కూడా కనువిప్పు కలిగించే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నట్లయితే ఇటువంటి పెత్తందారి పార్టీలు రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించలేవు. కాబట్టి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా విజయ్ యొక్క రాజకీయ జీవితం, ఆయన చేసినటువంటి పోరాటం కానీ, ఇప్పుడు ఈ 48 గంటల్లో ఆయన చేసినటువంటి యుద్ధం కానీ ఒక గుణపాఠంగా ఉంది. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రాంతీయ రాజకీయ పార్టీ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరికొద్ది సేపట్లోనే విజయ్ రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే సమయాన్ని గవర్నర్ కలిసిన తర్వాత వెల్లడిస్తారు. అప్పుడు మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.